నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భవన నిర్మాణ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్ టీడీఆర్ అంటే బదలాయించదగిన అభివృద్ధి హక్కుల్ని సవరించడంతో స్థిరాస్తి రంగానికి భారీ ఊతం లభించినట్లయింది. భవన నిర్మాణ నిబంధనల్ని 2012లో సవరణ చేయగా వాటికి కొత్తగా మరిన్ని నిబంధనలు పొందుపరిచింది. అయితే దీని ప్రకారం ఇప్పటి వరకు ఉన్న హైరైజ్ భవనాల ఎత్తుల్ని 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచింది. టీడీఆర్ వినియోగంతో మరిన్ని అంతస్తుల నిర్మాణానికి కూడా వీలు కల్పించింది. టీడీఆర్ సర్టిఫికేట్ల ద్వారా భూ యజమానులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా సరైన విలువ కూడా లభిస్తుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలతో కూడిన ఈ టీడీఆర్ అంటే ఏంటి? ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొచ్చింది? అపార్ట్మెంట్లలో ఇళ్ల ధరలు పెరగబోతున్నాయా లేదా తగ్గుతాయా? రియల్ ఎస్టేట్ రంగానికే కాకుండా ఇళ్ల కొనుగోలు చేసేవారికి ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? ఇదే నేటి ప్రతిధ్వనుల అంశం. చర్చలో పాల్గొంటున్న వారు కె శ్రీధర్ రెడ్డి గారు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెట్కో తెలంగాణ జనరల్ సెక్రటరీ, అలాగే క్రాంతికిరణ్ రెడ్డి గారు, జనప్రియ అప్స్కేల్ రియల్ ఎస్టేట్స్ ఎండి. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం అండి. కిరణ్ రెడ్డి గారు, భవన నిర్మాణాలకు సంబంధించి చూసుకుంటే అంటే ఇప్పటి వరకు ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? ముఖ్యంగా అంటే 2012లో ఎలాంటి సవరణలు జరిగాయి? అంటే పాత వాటికి కొత్త వాటికి అసలేంటి తేడా? 2012లో 168 జియో వచ్చింది. 168 జియో వచ్చినప్పుడు హైరైజ్ బిల్డింగ్స్కి 100 ఫీట్ రోడ్ అబట్టింగ్ బిల్డింగ్స్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చి గవర్నమెంట్ అప్పుడు జియో ఇవ్వడం జరిగింది. అయితే సబ్సీక్వెంట్గా ఇంటర్నల్ రోడ్స్ 60 ఫీట్ రోడ్ 40 ఫీట్ రోడ్కి 2 ఫ్లోర్లు టీడీఆర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఏండ్లు జరిగిన తర్వాత, చాలా ఏండ్లు అయిన తర్వాత సబ్సిక్వెంట్గా 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్, 30 ఫ్లోర్స్ బిల్డింగ్స్ 100 ఫీట్ రోడ్కి రావడం జరిగింది. సో ల్యాండ్ కాస్ట్ 100 ఫీట్ బిల్డింగ్ల 100 ఫీట్ రోడ్ ఉన్న బిల్డింగ్కి 60 ఫీట్ రోడ్ ఉన్న ల్యాండ్కి చాలా డిఫరెన్స్ రావడం జరిగింది. సో లోపల ఎవరైనా బిల్డర్ కడదామంటే మెయిన్ రోడ్ బిల్డర్కి కాంపిటీషన్ రావడం కష్టమైపోయింది. బికాజ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఎఫ్ఎస్ఐ వస్తుంది, ఈ 60 ఫీట్ రోడ్ మీద తక్కువ ఎఫ్ఎస్ఐ వస్తుంది. ఈ జియోతో అలవింగ్ 60 ఫీట్ రోడ్ మీద 4 ఫ్లోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఫ్లోర్స్ వాళ్ళకు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 60 ఫీట్ రోడ్స్ మీద ఉన్న ల్యాండ్ వాల్యూస్ కొంచెం బెటర్గా కావడం జరుగుతుంది అండ్ బెటర్ రేషనలైజేషన్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ అవుతుంది. 10% ఆఫ్ ద పర్మిషన్స్ మాత్రమే 100 ఫీట్ రోడ్కి వస్తాయి. 90% ఆఫ్ ద పర్మిషన్స్ అన్నీ కూడా 60 ఫీట్ 40 ఫీట్ రోడ్స్కి వస్తాయి అన్నమాట. సో 60 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ మీద పర్మిషన్ వచ్చిన దాని మీద ఎక్కువ టీడీఆర్ తీసుకోవడం వల్ల రేషనలైజేషన్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ మెయిన్ రోడ్కి లోకల్ రోడ్స్కి ఉన్న ల్యాండ్స్కి డిఫరెన్సియేషన్ ఎక్కువ లేకుండా గవర్నమెంట్ ఒక చాలా పాజిటివ్ లెవెల్ అప్రోచ్ తీసుకొని పాజిటివ్ జియో ఇచ్చింది. ఓకే.